ఒకటవది వదావదులు అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ వక్తలు. వదావదులు అంటే వక్తలు, స్పీచ్ ఇచ్చేవారు. రెండవది స్తంభం. ఈ పదానికి వికృతి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కంబం. కంబం వస్తుంది. నెక్స్ట్ బిట్ మూడవది ఆతిథ్యం అనే పాఠ్య భాగాన్ని తిక్కన స్వామియాజు గారు మహాభారతంలో శాంతి పర్వంలో ఎన్నవ ఆశ్వాసం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ ఆశ్వాసం. తృతీయ ఆశ్వాసం నుండి తీసుకోబడింది. నాలుగవది ఆచార్య మామిడి వెంకట రంగయ్య గారికి ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చినది? ఆన్సర్ ఆప్షన్ బి 1968వ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు. ఐదవది కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు ఎవరివి? ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు. ఆయన యొక్క రచనలు ఇవి. రసరేఖ, కాంతిమయి, రూపారూపాలు. ఆరవది మాతృపూజ చేయు మగవారి కేళ్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం క్రింది దేనికి చెందును? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆటవెలది. చూడండి, పద్యం చదివినప్పుడే ఇలాగా అది ఆటవెలదా, పక్కన సీసం ఉందా, తేటగీత ఉందా, చంపకమాల, ఉత్పలమాల కూడా నేర్చుకోండి. ఏడవది ఏ ఐలు వర్ణోత్పత్తి స్థానం ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ సి కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాల వర్గం కిందకు చెందుతాయి ఏ ఐ. ఎనిమిదవది వర్షర్తువు. ఈ పదాన్ని విడదీసి సంధిని తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి గుణసంధి. వర్ష ప్లస్ ఋతువు, వర్షర్తువు. అర్కారం వచ్చింది కాబట్టి ఇది గుణసంధికి సంబంధించిన పదం. తొమ్మిదవది వల్లభుడు. ఈ పదానికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ బి యాదవుడు, వంటవాడు. వల్లభుడు ఈ పదానికి నానార్థాలు యాదవుడు, వంటవాడు. పదవది కోసమిడిచిన పాము అనే జాతీయం క్రింది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి చలాకీదనం. చలాకీతనం అనే సందర్భంలో కోసమిడిచిన పాము అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. 11వది సర్వలఘువులు కలిగిన గణము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నా ఘనము. నా ఘనములో అన్ని లఘువులే ఉంటాయి, 3 లఘువులు. 12వది అనాథనాథ నందనందన నీకు వందనం. ఇది ఏ అలంకారానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి చేకానుప్రాస అలంకారం. ఇలా వరుసగా వచ్చే పదాలు చేకానుప్రాసానికి చెందిన అలంకారంలో ఉంటాయి. 13వది అసత్యం పలుకవద్దు. ఇది ఏ వాక్యము? ఆన్సర్ ఆప్షన్ సి నిషేధార్థక వాక్యం. నిషేధించబడింది కాబట్టి నిషేధార్థక వాక్యం. 14వది చూపు, కన్ను, బుద్ధి అనేవి దేనికి నానార్థాలు? ఆన్సర్ ఆప్షన్ డి దర్శనం. దర్శనానికి నానార్థాలు చూపు, కన్ను, బుద్ధి. నెక్స్ట్ 15వది స్వాంతం అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ మనసు. స్వాంతం అనగా అర్థము, మనసు. 16వది పయనం అను పాఠ్యభాగం ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ ఏ సామాజిక స్పృహ. పయనం అను పాఠ్యభాగం సామాజిక స్పృహ అనే ఇతివృత్తం మీద రాయబడింది. ఇవి కంటెంట్ బిట్స్ యొక్క 16 బిట్లు. నెక్స్ట్ మెథడాలజీ బిట్లు. 17వది ధ్వనిని ఉత్పత్తి చేసే, తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సైమన్ పాటర్. 18వది విద్యార్థులలో సానుకూల దృక్పథాన్ని అలవర్చడానికి, తగు విధంగా స్పందించడానికి క్రింది ఏ సామర్థ్యం దోహదపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రశంస. ప్రశంస అనేది సానుకూలంగా ఉండడానికి దోహదపడుతుంది. 19వది స్నేహబాల కార్డులలో 1వ తరగతి వారికి క్రింది కార్డు ఉండదు. ఆన్సర్ ఆప్షన్ ఏ పదజాల అభివృద్ధి. వాళ్ళకి పదజాల అభివృద్ధి అనే కార్డు ఉండదు, ఎందుకంటే పదాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి కాబట్టి. 20వది సిసిఈ మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 20%. 10 మార్కులు 20%, 50 మార్కులు కాబట్టి మొత్తం. 21వది ప్రకంపనల ద్వారా ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుందని ఏ వాదం యొక్క వాదన? ఆన్సర్ ఆప్షన్ సి డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం యొక్క వాదన ఇది. దీన్నే ప్రకంపన వాదం అని కూడా అంటారు. 22 నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యేగాక నాకేటి వెరపు అని తెలిపినది? ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి నిర్వచనం ఇది. 23 భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం. అందుకే LSRW అని వరుసగా గమనించారు. లిజనింగ్, శ్రవణం. 24 లాస్ట్ బిట్ క్రింది ఏ పఠనం ద్వారా స్థూల అభిప్రాయాలు గ్రహించడాన్ని విస్తార పఠనం అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. అంటే మౌన పఠనం ద్వారా అయినా బాహ్య పఠనం ద్వారా అయినా ఎక్కువ సమాచారాన్ని గ్రహించడమే విస్తార పఠనం. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు తెలుగు యొక్క గ్రాండ్ టెస్ట్ 16+8 మొత్తం 24 బిట్లు 12 మార్కులు. ఎందుకంటే మన డిఎస్సిలో ప్రతి బిట్కి 6 మార్కు మాత్రమే ఉంటుంది. అలా చొప్పున 12 మార్క్స్కి 24 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు టెస్ట్ యొక్క గ్రాండ్ టెస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ గ్రాండ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది.